Praise the Lord. Praise the Lord. Thanks for this opportunity given by Brother Abhishek and Brother Prabhukiran. I'm so happy to meet you all once again, my dear brothers and sisters. Praise the Lord. Okay, Nandi, let's do the prayer and start the today Friday live section. సత్రమేసయాని బంగారు పాదం వందనా చెల్లించుకుంటున్నాం తండ్రి. విత్తపన్న ఈ వాక్యాన్ని హృదయాల ఫలింప చేయమని వేడుకుంటూ పరిశుద్ధాత్మదేవ ప్రతి బిడ్డని తండ్రి ఈరోజు వాక్యం చేత మీరు దర్శించమని, అయ్యే శక్తి చేత కాదు బలం చేత కాదు నీ ఆత్మ చేతనే కార్యాలు చేసిన వాగ్దానాన్ని బిడ్డల పక్షాన మీరు నెరవేర్చమని, ధనవంతుడు లాజరు గురించి తండ్రి నైనా తండ్రి మాతో మీరు మాట్లాడమని, అయ్యే తండ్రి నైనా నీ శ్లోచనను మరుగుపరిచి తండ్రి మీరే మాట్లాడమని, మీరే మహిమ పొందమని, అయ్యా వ్యర్థురాల్ని అల్పురాల్ని తండ్రి నేను అయోగ్యురాల్ని తండ్రి, అయ్యా తండ్రి ఆన్లైన్ మినిస్ట్రీలో 8 years నుంచి మీరు వాడుకుంటున్నందుకే, ఆన్లైన్ ప్రీచర్ నిలబెట్టినందుకే నీ బంగారు వందనా చెల్లించుకుంటూ ఏసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకేనండి, మనం చూద్దాము Luke 17th chapter, లూకా సువార్త 17th chapter 19th verse మనం చూద్దాం. ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినం బహుగా సుఖపడుచుండువాడు. ఇంకా ఈ ధనవంతుల గురించి నేను ఒక మాట చెప్పేది ఏంటంటే, ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట అసంభవం అండి. ఎందుకు అంటే ఈ లోకంలో ధనాన్ని ప్రేమించేటోళ్ళు, ఈ లోకంలో ఆస్తిని ప్రేమించేటోళ్ళు, ఈ లోకంలో ఏంటంటే మాకు క్రోడ్స్ ఉన్నాయి, మాకు బిలియన్స్ ఉన్నాయి, మాకు మిలియన్స్ ఉన్నాయి అని వాటినే ప్రేమించేటోళ్ళు ఎప్పుడు కూడా పరలోక రాజ్యము స్వతంత్రించుకున్నారండి. దే కెనాట్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎందుకు అని అంటేనండి, ధనవంతుడు ఏంటంటే ధనంని ప్రేమిస్తున్నాడు. ఏంటంటే ఈ ధనవంతుడు అనే వాని గురించి నేనేం చెప్తున్నానంటే, ఈ రిచ్ మ్యాన్ గురించి డబ్బుల్ని ప్రేమిస్తున్న డబ్బుల్ని అతనికి ఏంటంటే దైవంగా ఉంది. ఆ డబ్బుల కోసమే అతను బతుకుతున్నాడు. అతను డ్రెస్సెస్ కూడా ఊదా రంగు డ్రెస్ వేసుకొని, ఎంతో కాస్ట్లీ డ్రెస్సెస్ వేసుకొని కాస్ట్లీ కార్లలో వెళ్తున్నాడు. అతని లైఫ్ అంటే ఏంటంటే మనీ సంపాదన పైనే ఉంటుందండి. అతని లైఫ్ అంతా కూడా మనీ మైండెడ్ పైనే ఉంటుంది. అంటే ఇంకా ఏముండదు, భార్య బిడ్డలు ఉండరు వాళ్ళకి లోకం పైన లోకం అంతా ఇంకా డబ్బులేనమాట. కొంతమందికి ధన పిచ్చాచి ఉంటుంది. ఆ ధన పిచ్చాచి ఏం చేస్తుంది అంటే మనుషుల్ని చంపడానికి కూడా వెనక తీయదనమాట. అలాంటి క్యారెక్టర్స్ తో ఉంటారు అన్నమాట. ఇంకోదంటే డబ్బు ఉందని గర్వంతో ఉన్నాడనమాట, అహంకారంతో ఉన్నాడు. ఇక్కడ ఈ ధనవంతుడు ఎలా ఉన్నాడంటే చాలా అహంకారిగా ఉన్నాడు. ఎంత అహంకారంగా ఉన్నాడు అని అంటే, అక్కడ వచ్చిన బీద వాళ్ళకి ఒక్క పైసా దానం చేయట్లేదు. అక్కడ వచ్చిన వాళ్ళకి ఒక 1 రూపీ 2 రూపీస్ కూడా ఇవ్వట్లేదు. ఏమంటే నాకు డబ్బు ఉంది అనే అహంకారంతో ఎన్నో ఇయర్స్ గా సుఖిస్తూ ఉన్నాడంట, సంతోషిస్తూ ఉన్నాడు. సో ఈ రోజు నువ్వు తెలుసుకోవాలి, ఈ రోజు ఈ డబ్బులు నీ వెంట రావు. ఈ లోకంలో ఈ డబ్బులు నీ వెంట రావు. ఈ రోజు ఈ ఆస్తులు నీ వెంట రావు. చాలా మంది కట్నం కోసం కూడా పాటు పడుతూ ఉంటారండి. ఆ కట్నాలు నీ వెంట రావు. సో డౌరీస్ తీసుకున్నవి నీ వెంట రావు, లేదా లాక్స్ తీసుకున్న నీ వెంట రావు, క్రోర్స్ తీసుకున్న నీ వెంట రావు. ఏది కూడా నీ వెంట రాదండి. నువ్వు పెట్టుకున్న బిల్డింగ్స్ నీ వెంట రావు, నీ ఓన్ హౌసెస్ నీ వెంట రావు. ఆఖరికి మన బాడీ కూడా మన వెంట రాదు. ఏమైతుందండి, మన బాడీ ఏమవుతుంది, మట్టి అయిపోతుంది. తెలుసుకోవాలి, మట్టిలో నుంచి వచ్చాం, మట్టి అయిపోతాం. సో తెలుసుకోవాలి. దానికని ఎందుకు ఇంత డబ్బులు పిచ్చిగలిగి ఉంటారు, ఎందుకు డబ్బులు ఇంతగా ప్రేమిస్తారు, డబ్బుని ప్రేమించి ఎంత అగౌరవపరుస్తారు అంటే, ఆ డబ్బుని ప్రేమించి ఇతరులను ఎంత బాధ పెడతారంటే, కృంగతీస్తారంటే, ఇన్సల్ట్ చేస్తారండి. వాళ్ళు ఏంటంటే డబ్బుల్ని వాళ్ళు పెట్టుకొని ఉంటారు అనమాట. ఫోకస్ గా వాళ్ళ మైండ్ అంతా అదే, డబ్బులు ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు, దేవుడు కూడా అక్కర్లేదు అనేటట్టు ఉంటారు. సో ఇక్కడ ఈ ధనవంతుడు కూడా అలాంటి వాడేనండి. యేసు ప్రభు నాకు అక్కర్లేదు, యేసుప్రభు నాకు అక్కర్లేదు. ఈ ధనవంతుడు అంటున్నాడు, యేసుప్రభు నాకు అక్కర్లేదు, నేనే దేవుణ్ణి అంటున్నాడు అండి. ఏమంటున్నాడు, నేనే దేవుణ్ణి, నేను సుఖిస్తున్నాను, నేను సంతోషిస్తున్నాను. ఏమి త్రాగుదామా, ఏమి తిందామా అని సుఖిస్తున్నాను. ఈ 24 hours ఏం తిందామా, ఏం తాగాలా, ఎలాగ ఎంజాయ్ చేయాలా, ఎలాగ వాళ్ళతో గడపాలి అంటే, ఎలాగ ఆడపిల్లలతోటి లస్ట్ఫుల్ థింగ్స్ లో ఉండాలి, కామ క్రీడలలో ఎలా ఉండాలి అని వీటిపైనే వాడు ఫోకస్ తో ఉన్నాడు అనమాట. అది లోకంలో ఎంజాయ్మెంట్ లో ఉన్నాడు అనమాట. ఆ డబ్బులు ఉన్నాయి, నాకు ఇంకేం అక్కర్లేదు, ఆహా నాకు బిల్డింగ్స్ ఉన్నాయి అని చూసి ఆనందిస్తూ ఉన్నాడు అనమాట. ఆహా నాకు కార్స్ ఉన్నాయని చూసి ఆనందిస్తూ ఉన్నాడు అనమాట. ఆ కాలంలో కార్స్ లేవు కదా, సో కాబట్టి బిల్డింగ్స్ ఉన్నాయని సంతోషిస్తున్నాడు. అబ్బా నా దగ్గర మిలియన్స్ ఉన్నాయి, నా దగ్గర ట్రిలియన్స్ ఉన్నాయని ఆనందించే వ్యక్తిగా ఉన్నాడండి. సో తెలుసుకోవాలి, నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను. బైబిల్ వాక్యం చెప్తుంది ఏంటంటే, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు. ఈ లోకంలో ధనం కూర్చుకోవాలని ప్రయాసపడుతున్నావు కానీ ఆ ధనం నీ వెంట రాదు. నువ్వు తెలుసుకోవాలి. ఇక్కడ ఇతను ఎక్కడికి వెళ్తాడో కూడా మనము చూద్దాము. సుఖపడుచుండు వాడు. లాజర్ని చూస్తామండి. లాజర్ గురించి మనం చూద్దాము.
20th verse, లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంటి వాకిట పడియుండి. ఏంటండి లాజరు ఏంటండి ఒక బీదవాడనమాట. లాజర్కి పాపం బట్టలు కూడా లేవంట. లాజర్కి చినిగిపోయిన అదే పంచ కట్టుకొని ఉన్నాడంట. పాపం కురుపులతో ఉన్నాడనమాట. కురుపులు అంటే బోయల్స్ లాగా అనమాట. కురుపులతోటి అంటే పుల్లుగా వాడితోటి ఉన్నాడంట. అతని ఇంటి ఎదురుగానే ఏంటంటే అతని ఇంటి వాకిటనే పడి ఉన్నాడంట. బట్ ఈ ధనవంతుడికి మాత్రం, ఈ రిచ్ మ్యాన్ కి మాత్రం జాలి కలగట్లేదు. అయ్యో ఇతను కురుపులతో ఉన్నాడు కదా, ఇతనికి మనం వైద్యం చేపిద్దాము, అయ్యో ఇతను ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు కదా, ఇతని నా ఇంట్లోకి చేర్చుకుందాను, అలాగనే ఇతనికి నేను డబ్బుల సహాయం చేయొచ్చు కదా అనే ఆలోచన లేదనమాట. అతన్ని చూసి అసహించుకున్నాడు. ఎవరు? లాజర్ని చూసి అసహించుకుంటున్నాడు. లాజర్ని చూసి ఏమంటున్నాడు అంటే అసహించుకొని ఆయన ఎంత కురుపులతో అక్కడ పడి ఉంటే కూడా అయ్యా అని ఇట్లా అడుగుతున్నాడేమోనండి. లాజర్ గారు ఇలాగ అడుగుతున్నారేమో, అయ్యా ధనవంతుడా నాకు ఒక రొట్టె ఇయ్యండి అయ్యా తాగడానికి నీళ్ళు ఇయ్యండి అయ్యా, డబ్బులు ఇయ్యండి అయ్యా అంటుంటే కూడా ఇవ్వట్లేదన్నమాట. ఎంత క్రూరంగా ఉంటారండి కొంతమంది. ఈ సెల్ఫ్ ప్రైజింగ్ లో ఉంటారు కొంతమంది. వాళ్ళే పొగుడుకుంటూ ఉంటారు. కొంతమంది నాకు మనీ ఉంది కదా, నాకు ఇంకా ఏం అక్కర్లేదని వేలో ఉంటారు. మా ఫాదర్ కూడా ఇలాగనేనండి. ఎలాగ ఉన్నాడు అని అంటే మా ఫాదర్ కరోడ్పతి అనమాట. మా ఫాదర్కి ఏం తక్కువ లేదు. అలాంటిది ఆయన కొన్నిసార్లు చాలా గర్వంగా వెళ్ళిపోయాడు అనమాట. ఎవరు నాకు అక్కర్లేదు, దేవుడు కూడా నాకు అక్కర్లేదు, నాకు డబ్బులుంటే చాలు అని విదేశాలలో వెళ్ళిపోయి బతికాడనమాట. బట్ ఏమైందంటే లాస్ట్ కి అన్ని లాస్ అయిపోయామండి. ఎందుకంటే మోసం చేశారు. ఈ లోకం మోసం చేసి 20 crores మీ అందరికీ తెలుసు ఫ్లై యాష్ లో వాళ్ళు డిస్ట్రాయ్ చేసేసారని మీ అందరికీ తెలుసు. తీసేసుకొని పరారైపోయారండి. మల్లికార్జున వాళ్ళందరూ కూడా అలాగ పరారైపోయారనమాట. సో ఎందుకు నేను చెప్తున్నానంటే మా నాన్న అట్లా డబ్బులు అని వెళ్ళిపోయి చివరికి ఏమైందా అన్ని పోగొట్టుకొని చివరికి రిపెంట్ అయ్యి నిజంగా ఈ లోకంలో డబ్బులు శాశ్వతం కాదు, ఈ లోకంలో ఆస్తులు శాశ్వతం కాదు, ఈ లోకంలో సొంత ఇల్లు శాశ్వతం కాదు, ఈ లోకంలో ఏది నాది కాదని తెలుసుకొని మా నాన్న రిపెంట్ అయిపోయి ఏసీ దగ్గరికి వెళ్ళిపోయినారండి. హల్లెలూయా. కోటి నేనేం చెప్తున్నాను అని అంటే ఇక్కడ నువ్వు కూడా తెలుసుకోవాలి. కాబట్టి ఈ డబ్బులు ఉన్నాయని చెప్పి ఈయన ఇట్లా ప్రవర్తిస్తున్నాడు. ఆయన ఎంతగా బాధపడి ఉంటాడు. అక్కడ వాకిటే పడి ఉన్నాడు. వాకిట్ అంటే డోర్ దగ్గర పడి ఉన్నాడు. చూడడానికి ఏం లేదు, చూడడం లేదు. ఆయన ఊరికే ఎట్లా చూస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఎంత క్రూరంగా ఉంటారంటే అంత కఠినం అనమాట. బట్ కానీ ఆయన ఎక్కడికి పోయినాడో మన అందరికీ తెలుసు. ఒకసారి మనం చూద్దాము. ఇంట వాకిట పడి ఉండేను, అతని బల్ల మీద నుండి పడు రొట్టెల ముక్కలతో ఆకలి తీర్చుకొని గోరెను. ఏంటంటే ధనవంతుడేమో బాగా తింటున్నాడు. బల్ల దగ్గర అంటే టేబుల్ పైన, డైనింగ్ టేబుల్ పైన కూర్చున్నాడు. ఆయన బల్ల కింద పడే రొట్టె ముక్కలు ఉంటాయి కదా, అదే బ్రెడ్ అనమాట, అవి తినాలని చెప్పేసేసి వాటి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అనమాట. అంటే ఆ ధనవంతుడు ఎంత క్రూడు అంటే వాడు ఆ తిండి ఇవ్వడానికి కూడా వాడికి ఇష్టం లేదంట. ఆ ఫుడ్ ఇవ్వడానికి కూడా వాడికి ఇష్టం లేదంట. అయ్యో బీదవాడు కదా, కురుపులతో ఉన్నాడు, నా ఇంటనే ఉన్నాడు కదా, నీళ్ళన్న ఇద్దాము, బ్రెడ్ అన్న ఇద్దాము, ఇప్పుడే చెప్పాను కదా నేను. సో అట్లాంటి మనసు అనేది అతనికి లేదంట. ఎంత బాధకరం అండి. ఆయన దానికోసం ఎదురు చూస్తున్నాడంట. మనుషులు ఇలాగనే ఉన్నారండి. ఎంత దుర్మార్గంగా ఉన్నారంటే డబ్బులు ఉంటే వాళ్ళు దాచిపెట్టుకుంటున్నారు కానీ ఇతరులకు ఇవ్వట్లేదు. డబ్బులు ఉండి కూడా ఇవ్వట్లేదండి. సహాయం చేయడానికి వాళ్ళ హృదయాల ముందుకు రావట్లేదు. ఏమంటే నా డబ్బు నా ఇష్టం అంటారండి, నేను సంపాదించింది కదా అంటారండి. బట్ ఏమైతుంది ఈ రోజు నీ ప్రాణాన్ని యేసయ్య అడిగితే ఏమవుతుంది? సో తెలుసుకోవాలి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, తెలుసుకోవాలి. ఈ రోజు నువ్వే ఆలోచించాలి. ఆయన ఎదురు చూస్తున్నాడంట. ఆ బ్రెడ్ ముక్కల కోసము, ఆ బ్రెడ్ పీసెస్ కోసము ఎదురు చూస్తున్నాడంట. నాకు చెప్తుంటేనే ఎంతో బాధ అవుతుంది. ఎదురు చూస్తున్నాడంట. ఎంత విచారణకరమైన పరిస్థితి అండి. డోర్ దగ్గర కూర్చొని కురుపులతోటి అంటే భయంకరమైన ఇన్ఫెక్షన్స్ తోటి అట్లే ఉండి ఆకలికి ఎదురు చూస్తా ఉన్నాడు. వీడికి కనికరం రాలేదు. వీడిలో సాతాను పనిచేస్తుంది అనమాట. సాతాను ఏం చేస్తుందంటే నీ కొద్ది నువ్వు తిను, నీ కొద్ది నువ్వు ఉండు, నీ కొద్ది నువ్వు ఎంజాయ్ చేయి అని చెప్తుందండి. డబ్బులుంది కదా నువ్వు ఆనందించు, డబ్బులుంది సుఖపడు నువ్వు అని చెప్తుంది అనమాట వాడికి. సో వాడు అట్లే చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఏదైనా ఫైనాన్షియల్ హెల్ప్ సేవకులు అడిగినా కూడా, లేకపోతే ఏదన్నా మనం ఆర్థికంగా ఏదన్నా అడిగినా కూడా జనాలు ఎలా చూస్తారు అంటే బెగ్గర్స్ ని చూసినట్టు చూస్తారండి. ఎందుకు చూస్తారు అని అంటే ఇదిగో ఇట్లాగనే, ఎందుకంటే నా డబ్బులు నేను ఎందుకు ఇవ్వాలని సెల్ఫిష్ గా ఉంటారనమాట కొంతమంది. సో అట్లాంటి మనస్తత్వంతో కూడా ఉంటారన్నమాట. సో ఇక్కడ కూడా ఇతను బ్రెడ్ ముక్కలు పెట్టడానికి కూడా ఇతనికి మనసు రాలేదనమాట. అంటే అంత క్రూరత్వంతో, అంత క్రూయాలిటీ మైండ్ తోటి ఉన్నాడనమాట. సో వీడు ఎవరికి వెళ్తాడా?
ఈ రిచ్ మ్యాన్ హెవెన్కి వెళ్తాడు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. వెళ్ళడు. ఎప్పుడు కూడా ధనవంతులు పరలోక రాజ్యానికి వెళ్ళారని తెలుసుకోవాలి. యేసుక్రీస్తు కోసము ఈ లోకంలో శ్రమపడి ఈ లోకంలో పరిశుద్ధుడిగా జీవించిన వారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారండి. సో కాబట్టి ఇంకా నేను చెప్పేది ఏంటంటే, ఓకే ఇంటిని వంటి అంతా ఓకే. సో 22 ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాం రొమ్మున ఆనుకొనుడు కొనిపోబడెను. సో ఆ దరిద్రుడు చనిపోయినాడు, లాజరు చనిపోయినాడు. సో లాజరు చనిపోయి ఎక్కడికి వెళ్ళిండండి? హల్లెలూయా, అబ్రహాం రొమ్మున అంటే అబ్రహాం చెస్ట్ మీద ఆనుకున్నాడంట. ఎంత అద్భుతం అంటే, ఎంత ధన్యత అండి, ఎంత ఆశ్చర్యకరం కదా. ఇక్కడ ఈ రిచ్ మ్యాన్ ఇంటి దగ్గర డోర్ దగ్గర పడి ఉన్నవాడు చనిపోయినాడు. చనిపోయినప్పుడు ఏమైంది? ఎక్కడికి వెళ్ళిండు ఆయన? ఎక్కడికి వెళ్ళాడంటే హెవెన్కి వెళ్ళిండు. హెవెన్కి వెళ్ళి అబ్రహాం రొమ్మున ఆనుకుని ఉన్నాడంట. ఎంత అద్భుతం కదా. అక్కడ పరలోక రాజ్యంలో ఉన్నత స్థానం అండి. ఈ లోకంలో ఆయన ఈ లోకంలో తిండి లేక ఉన్నాడేమో. ఎవరు? లాజరు ఈ లోకంలో తిండి లేక ఎంతో కురుపులతోటి ఎంతగానో బతకలేక బతికి చివరికి యేసయ్య కోసమే ఆయన యేసుక్రీస్తు కోసమే మరి బతికి యేసయ్య కోసమే ఉండి చనిపోయాడండి. సో ఈ లోకంలో నీకు తిండి లేకపోయినా, ఈ లోకంలో నీకు ఆరోగ్యం లేకపోయినా, ఈ లోకంలో నీకు సొంత ఇల్లు లేకపోయినా, ఈ లోకంలో నీకు కావాల్సిన బెనిఫిట్స్ గవర్నమెంట్ నుంచి రాకపోయినా ఏమి నష్టం లేదు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దానికోసమని మీరు అంతగా తాపత్రయపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ అవర్ వరల్డ్. ఇది మన లోకం కాదండి. దిస్ ఇస్ జస్ట్ టెంపరరీ. ఈ లోకం జస్ట్ టెంపరరీ అండి. అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. మనది పౌరసత్యం పరలోక రాజ్యంలో ఉందని నీవు తెలుసుకోవాలండి. డోంట్ రన్ ఫర్ దిస్ వరల్డ్. ఈ లోకం కోసం నువ్వు పరిగెత్తొద్దు. డోంట్ చేస్ సంథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఏదో పొందుకోవాలని, టు చేస్ ద మనీ, డబ్బులు పొందుకోవాలని, టు ఎంటర్టైన్ ద వరల్డ్, లోకాన్ని నువ్వు ఆనందింప చేయాలని డోంట్ రన్. పరిగెత్తొద్దండి. మీరు పరిగెత్తాల్సింది యేసై కోసం, మీరు జీవించాల్సింది యేసై కోసం. ఇక్కడ కురుపులతో ఉన్నవాడు పరలోక రాజ్యంలో అబ్రహాం రొమ్మున ఆనుకొని ఉన్నాడు. యేసయ్య సన్నిధిలో నాట్యం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, ఎంత గొప్ప ధన్యత కదా. అట్లాంటి జీవితంలో మనం జీవించాలని. ఈ లోకంలో నీకేం లేకపోయినా పర్వాలేదు, ఈ లోకంలో ఎవరు లేకపోయినా పర్వాలేదు, ఏం లేకపోయినా పర్వాలేదు. ఈ లోకంలో నీకు కావాల్సినవన్నీ యేసయ్య ఇస్తారు. నేను ఇవ్వరా అని అనడం లేదు. అంటే గ్రేస్ నువ్వు అనేది యేసయ్య ఈ లోకంలో అడక్క తినేవాడిగా బతకమన్నాడా, బెగ్గరగా బతకమన్నాడా అంటారేమో. నేను అలా అనడం లేదు. ఈ లోకంలో నీకు కావాల్సినవన్నీ యేసయ్య ఇస్తాడు. ఎలా ఇస్తాడు? ముందు పైనున్న వాటిని వెతికినప్పుడు, పైనున్న యేసయ్య రాజ్యాన్ని, నీతిని నువ్వు వెతికినప్పుడు ఈ లోకంలో నీకు కావాల్సినవన్నీ కూడా యేసయ్య సమకూరుస్తాడు. ఈ లోకంలో నువ్వు గేమ్స్ ఆడుకుంటూ ఉంటే ఆ గేమ్స్ ఏం చేస్తాయంటే నిన్ను డిస్ట్రాయ్ చేసేస్తాయి. ఈ లోకంలో నువ్వు మనీని లవ్ చేస్తూ ఉంటే ఆ మనీ నిన్ను డిస్ట్రాయ్ చేస్తుంది. ఈ లోకంలో నువ్వు గర్వంగా మాట్లాడి వాడెంత నేనెంత చూసుకున్నాం రానిపోతే నువ్వు నరకాగ్నిలోకి వెళ్ళిపోతావండి. పెద్ద పెద్ద రౌడీ షీటర్లే మారిపోతూ ఉన్నారు, పెద్ద పెద్ద దుర్మార్గులే మారిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ రోజు నువ్వు తెలుసుకోవాలి. నేనేం చెప్తున్నాను అంటే, ఈ లోకంలో బీదవాడిగా ఉన్నానని, పూర్ పర్సన్ గా ఉన్నానని బాధపడొద్దు. నేను కూడా పూర్ గర్ల్నే, నేను కూడా బాధపడుతూ ఉన్నాను. నేను కూడా చాలా బాధపడుతూ ఉన్నాను. అయ్యో మేము కోటీశ్వర్లకు బతికిన వాళ్ళం, మేము అన్ని పోగొట్టుకున్నాం కదా, ఈ రోజు ఇలాగ రోడ్డు పైన స్థితి వచ్చింది కదా మాకు అని. బట్ నేను ఆనందిస్తున్నాను యేసయ్యలో. అలాగ మనం కూడా, మీరు కూడా ఉండాలని నేను కోరుతున్నానండి. సో లాజర్ని చూచి తండ్రి అయిన అబ్రహామా నా ఎందుకు కనికరపడి ఏమంటున్నాడండి? ఎవరు కన్నులెత్తి ఇక్కడ చూడండి, చనిపోయి పాతి పెట్టబడేను. అప్పుడు అతను ఎక్కడండి? ఎవరు? ధనవంతుడు గురించి చూస్తున్నాం. సో లాజర్ది అయిపోయింది, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడేను. అప్పుడు అతడు ఏదని పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహాం అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజర్ను చూచి ఆయన దూరం నుంచి చూస్తున్నాడు. అప్పుడంట హెవెన్ హెల్ ఒకటో చోటనే ఉందన్నమాట. పెద్ద గ్యాప్ అనేది ఉందన్నమాట మిడిల్లో. సో అక్కడ నుంచి ఆయన చూస్తున్నాడు. ఎవరు? ఈ రిచ్ మ్యాన్ చూసి, అరే లాజరు ఏంది ఇక్కడ ఉన్నాడు, అది కూడా అంత అద్భుతంగా ఆనందిస్తూ ఉన్నాడు, పరలోక రాజ్యంలో ఉన్నాడు. అయ్యో నేను డబ్బుల కోసం పరుగులు ఎత్తినానే, అయ్యో ఆయనకి నేను తిండి పెట్టలేదే, అయ్యో నేను బీద వాళ్లకు ఆహారం ఇవ్వలేదే, నాకు ఆపదలో ఆదుకోమని చెప్తే ఆదుకోలేదే, అందరినీ అగైనెస్ట్ గా వెళ్ళిపోయినా, అందరినీ ఏంటంటే ప్రైడ్ తోటి నా గర్వంతో కాళ్ళతో తొక్కి పడేసినాను నేను. అట్లాంటి అయ్యో ఏంటి అట్లాంటి ఇంత ఇదిగా ప్రవర్తించినా నేనని అప్పుడు ఆయన రిపెంట్ అయినాడంట.
ఎవరు ఏ రిచ్ మ్యాన్ అప్పుడు రిపెంట్ అయితే ఏం లాభం అండి, నరకంలో రిపెంట్ అయితే ఏం లాభం లేదు. అప్పుడు అక్కడ ఏంది ఇట్లా నేను ఎంత తప్పు చేశాను అప్పుడు రిపెంట్ అయినాడంట. ఆయన ఏంది ఆ కురుపులతో మొత్తబడినవాడు, నా బల్ల కింద పీసెస్ కోసము వెయిట్ చేసిన వాడు, అట్లాంటి వ్యక్తి ఈ రోజు అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నాడు అంటే ఎంత ధన్యతది. అలా ఆనుకుని ఉన్నాడా అని ఆశ్చర్యపోయినాడంట. నేను చూసి ఆశ్చర్యపోయి అంటున్నాడు, ఏమంటున్నాడండి, ఆనుక లాజర్ను చూచి తండ్రి అయిన అబ్రహాంని పిలుస్తున్నారండి. నా ఎందుకు కనికరపడి తన వ్రేలుకొని నీళ్ళ నుంచి నా నాలుకన్న చల్లార్చుటకు లాజర్ను పంపుము. లాజర్ ఇటువైపు పంపు, నాకు నీళ్లు దప్పికైతున్నాయి, నేను ఇక్కడ బాధపడుతున్నాను. ఈ రిచ్ మ్యాన్ అంటున్నాడు, నేను నరకంలో బాధపడుతున్నాను, అబ్బా నేను కాలిపోతున్నాను, నాకు నీళ్లు కావాలని నాకు దప్పికైతుంది అని అంటున్నాడు. దయచేసి నీ చేతిలో నుంచి నీ వ్రేలికి ఉన్న వాటర్ అన్న నువ్వు తాగుతున్నావు కదా, ఆ నీళ్లు నాకు కొంచెము ఇవ్వమని చెప్పు, లాజర్ ఇటువైపు పంపు అని అంటున్నాడు. అంటే అప్పుడు ఏమంటున్నాడంటే, ఆ పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పని. కేకలు వేస్తారండి ధనవంతులు, తెలుసుకోవాలి. కేకలేసే నరకాగ్నిలో ఎవరెవరు ఉన్నారో తెలుసా మీకు? నరకంలో ఎంతో పెద్ద నేను చెప్పడానికి ఇప్పుడు కాదు కానీ టైం లేదు, కానీ ఎంతో పెద్ద సెలబ్రిటీస్ ఉంటారండి. ఏసైకి ఎదురు తిరిగిన వాళ్ళు ఉంటారండి. తెలుసుకోవాలి, ఈ లోకము శాశ్వతం అని, ఈ లోకంలో డబ్బు సంపాదించే వాళ్ళు ఉంటారండి. అక్కడ పెద్ద వాళ్ళే కాలిపోతున్నారండి. ఏం సెలబ్రిటీస్, పొలిటికల్స్ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా అక్కడ కాలాల్సిందే. ఎందుకు అని అంటే ఈ లోకం కోసం వాళ్ళు, ఈ లోకం కోసం బతికేటోళ్ళు, ఈ లోకంలో ఉన్న గవర్నమెంట్ కోసం జీవించేటోళ్ళు, ఈ లోకంలో అదేదో ఉంటాయి కదా క్యాస్టులు పెట్టుకునేటోళ్ళు, అంటే లైక్ ఎస్సీ బీసీ మాదిగ మాల ఇవన్నీ కూడా ఇట్లాంటివన్నీ పెట్టుకున్న వాళ్ళని కూడా అక్కడ పోయి కాలాల్సిందే. సో నువ్వు తెలుసుకోవాలి, నేను చెప్పడం కాదు, వాక్య లేఖనాలే చెప్తున్నాయి. సో ఇలాగ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్లాల్సిందే. పెద్ద బిషప్స్ అక్కడ ఉన్నారు, పెద్ద ఇదిగా ఉన్నారు. ఆ నరకాగ్నిలో మనమేమి పర్ఫెక్ట్ గా ఉన్నామనుకున్నా ఆయననే కాలుతున్నాడంట. ఇంత ధనవంతుడుగా బతికిన వాడు, ఇంత మిలీనియర్ గా బతికిన అతను ఎక్కడ కాలుతున్నాడు? నరకాగ్నిలో కాలుతున్నాడు. నీళ్ళ కోసం అల్లాడుతున్న యాతన పడుతున్నాడు. ధనవంతులు అక్కడికి వెళ్తారని తెలుసుకోవాలి. నేను చాలా సార్లు చెప్తున్నా, రిచ్ మ్యాన్ అక్కడికి వెళ్తారు. ఈ రిచ్ మ్యాన్ నిన్ను ఏం చేయలేదు నువ్వు అనుకుంటున్నావు. నువ్వు డబ్బులతోటి చాలా ఊగిపోతున్నారేమో ఈ లోకంలో. అబ్బా నాకు డబ్బులున్నాయి, ఆహా నాకు అందం ఉంది, ఆహా నాకు చదువు ఉంది, ఆహా నాకేం తక్కువ, నేను బతకగలుగుతానని గర్విస్తున్నావేమో. ఏసయ్య లేకుండా నేను బతుకుతాను, ఏసయ్య నాకు ఇచ్చిన డబ్బులు కాదు ఇవి, నా సొంతంగా నేను సంపాదించినానని గర్వపడుతున్నావేమో. నెవర్. ఏసయ్య కృప లేకపోతే నీకు ఆ డబ్బులు రావు. తెలుసుకోవాలని నువ్వు ఎవరివైనా కావచ్చు. ఈరోజు నువ్వు తెలుసుకోవాలి. పెద్ద వాళ్ళే నరకంలో కాలుతున్నారు. నేను చూసొచ్చాను, మీకు తెలుసో లేదో నాకు చెప్పే టైం లేదు. నేను చాలా పెద్ద వాళ్ళని చూసొచ్చాను, నేనే ఆశ్చర్యపోయాను. సో కాబట్టి ఎంతో పెద్దవాళ్ళు మమ్మల్ని కాపాడండి, మా సినీ ఇండస్ట్రీని కాపాడండి అన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి అక్కడ. సో కాబట్టి మీరు తెలుసుకోవాలి. సో అది చాలా భయంకరమైనది. ఒకసారి నేను నిద్రపోతూ ఉన్నాను, పరిశుద్ధాత్మ దేవుడు నాకు నరకాన్ని చూపించాడు కలలో. నేను చూసినప్పుడు గుండె పగిలిపోయింది. అసలుకి నేను తట్టుకోలేకపోయాను, భయపడిపోయాను అనమాట. ఎందుకంటే అక్కడ ఎంత భయంకరంగా ఉందంటే కేకలు విని నేను అది 1 సంవత్సరం వరకు మర్చిపోలేకపోయాను. కాపాడండి, రక్షించండి అని మా నాన్న సైడ్ వాళ్ళందరూ కూడా, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా అక్కడ కాలుతున్నారు, కాపాడండి, రక్షించండి అని. నాకు చాలా గుండె పగిలిపోయింది అనమాట చూసి. సో అట్లాంటి సిచ్యువేషన్, ఎందుకంటే వాళ్ళందరూ కూడా మా నాన్న సైడ్ వాళ్ళందరూ కూడా డబ్బుల్ని ప్రేమించినారు, ఆస్తుల్ని ప్రేమించినారు, పోయి నరకంలో ఉన్నారు. సో కాబట్టి డబ్బుల్ని, ఆస్తుల్ని దయచేసి ప్రేమించొద్దని. అని ఇప్పుడు చూడండి ఎంత అల్లాడుతున్నాడో, పాపం కదా. అట్లాంటి స్థితి ఎవరికి రాకూడదు అని ఈరోజు నేను తెలుపుతున్నాను. సో కాబట్టి ఎంతగానో కేకలు అందుకు అబ్రహాము, కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైన సుఖము అనుభవించితివి, అలాగునని లాజరు కష్టం అనుభవించనని జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే ఏదండి నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు రిచ్ మ్యాన్ తోటి అబ్రహాం గారు ఏమంటున్నారంటే, ఈ లోకంలో నువ్వు ఉన్నప్పుడు ఎంతగానో సుఖించినావు, ఎంతో ఆనందించినావు. బట్ ఇక్కడ లాజరు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు అనుభవించినాడు. అయినప్పటికి కూడా లాజర్ గారి గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, లాజర్ గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన కురుపులతో ఉన్నప్పటికి కూడా యేసయ్య మీద ఎదురు తిరగలేదు. ఆయన ఆకలి ఉన్నప్పుడు కూడా యేసయ్యని ఎదిరించలేదు. ఆయన యేసయ్య కోసమే ప్రార్థన చేసుకుంటూ బతికాడండి. లాజర్ జీవితం మనకు గొప్ప ఎగ్జాంపుల్ గా ఉంది. ఆయన ఏంటండి, లాజర్ గారు యేసయ్య దగ్గరనే ప్రార్థన చేసుకుంటూ యేసయ్య కోసమే బతికారనమాట. హీ లివ్డ్ ఫర్ జీసస్. ఆయన యేసయ్య కోసమే బ్రతికారండి. హీ డైడ్ ఫర్ జీసస్. ఆయన యేసయ్య కోసమే చనిపోయాడండి. యేసయ్యని ఎప్పుడు నిందించలేదు. యేసయ్య నన్ను ఇట్లా కురుపులతో మొత్తావే నువ్వు, యేసయ్య నాకు తిండి లేకుండా చేసావే, నాకు ఇల్లు లేకుండా చేసావే, నాకు బట్టలు లేకుండా చేసావే అని ఎప్పుడు కూడా లాజరు అనలేదండి. యేసయ్య కోసమే జీవించాడు. బట్ కానీ ఈ రిచ్ మ్యాన్ అంటే అన్ని ఉండి కూడా పోయి ఇక్కడ నరకంలో కలుతున్నాడు.
సో నువ్వు తెలుసుకోవాలి. సో మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఇది మీరు చాలా మెయిన్ అండి ఇది. సో కాబట్టి నీవు నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టం వచ్చినట్లు ఈ లోకంలో నువ్వు జీవిస్తే, నీకు నచ్చినట్లు నువ్వు జీవిస్తే నువ్వు నరకాగ్నిలోకి వెళ్ళిపోతావు. నువ్వు తెలుసుకోవాలి, నీ జీవితము నీ సొత్తు కాదని నువ్వు తెలుసుకోవాలి. నీ జీవితం ఎవరి చేతిలో ఉండాలంటే యేసయ్య చేతిలో ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను ఏంటంటే హెచ్చిస్తాడు, ఉన్నతంగా దీవిస్తాడు. నువ్వు తెలుసుకో, నా ఇష్టమని నేను జీవిస్తా, నాకు నచ్చినట్టు నేను బతుకుతా, నా భార్యని లెక్క చేయను, నా భర్తని నేను లెక్క చేయను, నా యేసు ప్రభు నేను లెక్క చేయను, నేను చర్చిని లెక్క చేయను, నా సేవకులు నేను లెక్క చేయను, నా డబ్బులు నా ఇష్టము, నా జీవితం నా ఇష్టము. కొంతమంది పెడుతుంటారండి మై లైఫ్ మై రూల్స్ అని పెడుతూ ఉంటారు. అట్లా పెట్టిన వాళ్ళని చూస్తే నాకు తన్నాలనిపిస్తుంది, అంత కోపం వస్తుంది. ఏంటి నీ జీవితం నీ రూల్స్, నీ జీవితం నీ రూల్లో లేదు, యేసయ్య చేతిలో ఉందని తెలుసుకో నువ్వు. కాబట్టి తెలుసుకొని ఈరోజు యేసయ్యకి లోబడి నువ్వు జీవించు మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. సో కాబట్టి ఇక్కడ చూస్తున్నామండి, సో ఆయన ఎంతో కష్టం అనుభవించిన అబ్రహాం గారు అంటున్నారు. ఎప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, ఎవరు? లాజర్ అనమాట. నీవు యాతన పడుచున్నావు, అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకి ఆ దాటగోరు వాడు దాటి పోజాలకునున్నట్లు అక్కడికి వారు మా యొద్దకి దాటి రాకున్నట్లు మాకును మీకును మధ్య మహా అగాధమునని వారితో చెప్పాను. ఏమన్నా అంటే ఇక్కడికి నేను చెప్పాను కదా, హెవెన్ కి హెల్ కి చాలా పెద్ద గ్యాప్ ఉంది. అక్కడ నుంచి వాళ్ళు ఇక్కడికి రాలేరు, ఇక్కడ నుంచి అక్కడికి వాళ్ళు పోలేరు అనమాట. సో అంటే నరకాగ్నిలోకి వెళ్ళిపోయిన ఎవరైనా కావచ్చు, నీ ఫ్రెండ్స్ కావచ్చు, నీ రిలేషన్స్ కావచ్చు, నీ కొలీగ్స్ కావచ్చు, ఐదర్ ఎనీ నీ గర్ల్ ఫ్రెండ్స్ కావచ్చు, నీ బాయ్ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళందరినీ ఒకసారి నరకంలో పడిపోయినారంటే తిరిగి మనం వాళ్ళని చూడలేము. ఎందుకంటే చాలా పెద్ద గ్యాప్ ఉంది, మనం ఇంకా వాళ్ళని తిరిగి చూడలేమన్నమాట. అందుకే అందరూ కూడా నిత్య జీవనంలోకి ప్రవేశించాలా, అందరూ పరలోక రాజ్యంలోనికే వెళ్ళాలా అనేది యేసయ్య దీని ఎగ్జాంపుల్ గా చెప్పారనమాట తన శిష్యులకి. కాబట్టి నీవు కూడా ఈరోజు డబ్బుల పైన ఉన్న ప్రేమను వదిలిపెట్టి ధనాపేక్ష సమస్త కీడులకంత మూలమను తెలుసుకొని, మనీ ఈజ్ ద రూట్ ఆఫ్ ద ఈవిల్ అని తెలుసుకొని ఈ రోజు యేసయ్యకి లోబడి నువ్వు జీవిస్తే పరలోక రాజ్యంలోకి నువ్వు అడుగు పెడతావండి. సో ఒకసారి నరకాగ్నిలో నువ్వు పన్నావంటే ఇంకా నువ్వు తిరిగి నీ వాళ్ళను నువ్వు చూడలేవని తెలుసు. అదే పరలోక రాజ్యంలో ఉన్నావనుకో తప్పకుండా నువ్వు ఏంటని నీ వాళ్ళను నువ్వు కలుసుకుంటావు, యేసయ్యతో సన్నిధానాలను ఆనందిస్తావు, నీ వాళ్ళను కలుసుకొని సంతోషంగా ఉంటావు. సో అలాంటి జీవితం కలిగి నువ్వు ఉండాలని మరి బ్రదర్స్ అండ్ సిస్టర్ నేను కోరుతున్నాను. అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 ఆ సహోదరులు ఉన్నారు, వారు ఈ వేదనకరమైన స్థలంకు రాకున్నట్లు వారికి సాక్ష్యం నా తండ్రి ఇంటికి వారిని పంపవాలని నేను వేడుకుచున్నాను. నేను ఆమంటున్నాడు 4 సహోదరులు ఉన్నారు. ఎవరంటున్నారు? రిచ్ మ్యాన్ అంటున్నారు. 4 సహోదరులు ఉన్నారు నాకు, వాళ్ళకి నా గురించి చెప్పు, నేను నరకాగ్నిలో పన్నాను, వాళ్ళు కూడా డబ్బుల కోసం ఇట్లాగనే డబ్బుని ప్రేమిస్తున్నారు, డబ్బే జీవితంగా ఉన్నారు, డబ్బుతో గర్వాంధులై ఉన్నారు, కళ్ళు మూసుకపోయి ఉన్నారు, వాళ్ళని కాపాడమని నా తండ్రి దగ్గర ఉన్నారు, వారిని కాపాడమని ఎవరినన్నా పంపించండి అని బ్రతిమాలుకొనుచున్నాడండి. బ్రతిమాలుచున్నాడు అనమాట. అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు. ఆల్రెడీ అక్కడ ఏమంటున్నాడండి, ఏమన్నాడు అబ్రహాం ఏమంటారు, అక్కడ ఆల్రెడీ మోషే ప్రవక్తలు అక్కడ ఉన్నారంట, ఆల్రెడీ అక్కడ ఉన్నారు, ఆ అబ్రహాం ఉన్నారు, వారి మాటలు వినవలనని అతన్ని చెప్పగా అతడు, తండ్రి అయిన అబ్రహామ అలాగో అనవద్దు, మృతుల నుండి ఒకడు వారి యొద్దకి వెళ్ళి ఎట్లా వారు మారుమనసు పొందుదురని చెప్పాను. ఏంటంటే అక్కడ ఆల్రెడీ ప్రవక్తలు ఉన్నారు, అక్కడ ఆల్రెడీ పాస్టర్స్, ఎవాంజలిస్ట్, టీచర్స్ ఉన్నారు, మోషే ఉన్నాడు, ప్రాఫిట్స్ ఉన్నారు. వాళ్ళని పంపిస్తే వాళ్ళ మాట వింటే వాళ్ళు అక్కడే ఉన్నారు, వాళ్ళ మాట వింటే వారు పరలోక రాజ్యానికి వస్తారని చెప్తే ఈయనేమంటున్నాడు, లేదు లేదు లేదు, చనిపోయిన వాళ్ళల్లో ఒకరు వస్తే లేచి వస్తే ఏది భూలోకానికి వెళ్ళి చెప్తే అంటే ఇక్కడికి ఏ ఎత్తులోకి వచ్చి మాట్లాడితే అప్పుడు వాళ్ళు వింటారు అని ఈయన అంటున్నాడు. ఎవరు? రిచ్ మ్యాన్ అంటున్నాడు అనమాట. పొందుదురు అని చెప్పాను. అందుకతడు ఏమంటున్నాడండి, ఆ మృతుల నుండి ఒకడు వారి యొద్దకి వెళ్ళిన వారు మారు మనసు పొందుతారని చెప్పాను. అందుకతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినేలా మృతుల నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పిన. నేను ఏమన్నా అండి, మోషే చెప్పిన మాటలే నమ్మట్లేదు. ఏమని ధనవంతుడితో అంటున్నారు అబ్రహాం గారు, ఏమంటున్నారు అంటేనండి, మోషే చెప్పిన మాటలే, ప్రవక్తలు చెప్పిన మాటలే వినడం లేదు. ఇంకా ఇక్కడ మృతుల నుండి అంటే నరకాగ్నిలో నుంచి ఒకరిని పంపిస్తే వారి మాట వీళ్ళు వింటారా? వీళ్ళు వినరు కదా అంటున్నారు. సో కాబట్టి ఇదే నీ రక్షణ దినము, ఇదే మారు మనసు పొందే దినం అన్నమాట. ఈ రోజు ధనవంతుడు లాజరు ద్వారా మనం ఎన్నో జీవితంలో లెసన్స్ నేర్చుకున్నామండి. సో కాబట్టి ఈ రోజు సేవకుల మాటను వినాలి. ఎవాంజలిస్ట్, టీచర్స్, ప్రాఫిట్స్, బిషప్స్ ఎవరైనా కావచ్చు, ఆ సేవకుల మాట నువ్వు వినాలి. ఈ రోజు దేవుని వాక్యానికి, యేసయ్య వాక్యానికి నువ్వు లోబడాలి. యేసయ్య బిడ్డగా నువ్వు బతికినప్పుడు నీ జీవితాలలో నువ్వు అద్భుతాలు చూస్తావు. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం.
స్తోత్రం యేసయ్యా, నీ బంగారు పాదం వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ధనవంతుడు లాజరు జీవితం గురించి మాతో మీరు మాట్లాడినందుకే నీకే స్తోత్రం తండ్రి. అవునైనా తండ్రి, నైనా తండ్రి, ఈ లోక నటన గతించిపోతుంది. ఈ లోకంలో డబ్బులు శాశ్వతం కాదు. డబ్బుని ప్రేమించేవాడు దేవునికి అయ్యా తండ్రి విరోధి అయి ఉంటాడు తండ్రి. ఈ లోకాన్ని స్నేహం చేసేవాడు దేవునికి వైరం అయ్యా తండ్రి విరోధి అయి ఉన్నాడని వాక్య లేఖనాలు సెలవిస్తున్నాయి తండ్రి. అలాగనే అయ్యా ధనాపేక్ష సమస్త కీడులకు మూలం కదా తండ్రి. ధనాన్ని ప్రేమించి డబ్బుల్ని దైవంగా ఆరాధించి డబ్బులు లేకపోతే మేము బతకలేము, డబ్బులే శాశ్వతం అనుకొని నిన్ను కూడా వదిలేసి తండ్రి నైనా తండ్రి లోకంలో మునిగిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ డబ్బు వాళ్ళ వెంట రాదు. వాళ్ళ సమాధులలో ఆ డబ్బులు వాళ్ళు చల్లుకున్నా వాళ్ళ వెంట రావు తండ్రి. అది వాళ్ళు తెలుసుకొని ఈ లోకంలో ఆస్తులు డబ్బులు ఏవి వాళ్ళ వెంట రావని తెలుసుకొని అయ్యా లోక రక్షకుడా నీవే తండ్రి నైనా తండ్రి వారి వెంట వస్తావని అయ్యా తండ్రి నీవే నీ తండ్రి నిజమైన ధనవంతుడవని నీ దగ్గరనే శాశ్వత జీవితం ఉందని పరలోక రాజ్యంలో బంగారు ఇల్లులు మా కోసం ఎదురు చూస్తున్నాయని లాజరు ఆ ఇంటిలో ఉన్నాడని మేము నమ్ముచూ ఉన్నాము తండ్రి. కాబట్టి నేను ధనవంతుల్లాగా తండ్రి ఎవరు కూడా నరకాగ్నిలో పడుకున్న ప్రతి బిడ్డ పరలోక రాజ్యంలో చేరుటకు ఈ లోకంలో డబ్బులు సమకూర్చుకోవడం కాదు, కానీ పరలోక రాజ్యంలో తండ్రి నేను తండ్రి ఇల్లు తండ్రి సంపాదించుకోవడం ముఖ్యమని తెలుసుకొని తండ్రి నేను వారి జీవితాలను తండ్రి వారు సరిదిద్దుకొని ఈరోజు నీ మార్గంలో నడిచే భాగ్యం దయచేయమని వేడుకుంటూ మండే అయ్యే తన న్యూ టాపిక్ తో తండ్రి నేత మాతో మీరు మాట్లాడమని వేడుకుంటూ నన్నే దర్శనం హెచ్చిస్తూ ఏసునాన్ని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మీకు కుటుంబాల తోడైనను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.